హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. తెలుగు లైఫ్ స్టోరీ వింటున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. అలాగే విశ్వానికి కృతజ్ఞతలు. మనీ మంత్ర 2 ఎపిసోడ్ 132, జీవించే కళ, ఆర్ట్ ఆఫ్ లివింగ్. ఇది తెలిసినప్పుడు మాత్రమే మీ జీవితం ఆనందంగా కొనసాగుతుంది. దీన్ని కాస్త హార్ట్ ఆఫ్ లివింగ్గా మార్చుకోండి. అది ఎప్పటికీ శాశ్వతంగా ఉంటుంది. హార్ట్ ఆఫ్ లివింగ్ అంటే మీ హృదయ స్పందనలకు తగట్టుగా మీరు జీవించడం. మీ హృదయాన్ని మీ మనస్సు కంట్రోల్ చేస్తుంది. ఎస్, అది సరైనది అయినప్పుడు మీ హృదయం స్పందిస్తుంది. ఆ యొక్క స్పందనను మీరు పట్టుకోవడం తెలిసిన మరుక్షణం మీకు తిరుగు లేదు. మీ ప్రతి ఆలోచన స్పందనలతో మార్పును మీరు గమనించినట్లయితే వాస్తవాన్ని మీరు పట్టుకోగలుగుతారు. మీరు గొప్పవారు అనే విషయాన్ని మీ మనసు చెప్పినప్పుడు లేదా మీ పనికిరాని వారు అన్నప్పుడు మీ హృదయ స్పందనలతో తేడా ఉంటుంది. ఇది మీరు గమనించాలంటే ముందుగా మీరు నిశ్శబ్దాన్ని వహించండి. ప్రశాంతంగా ఆలోచించండి. ఇక అన్నీ మీకే అర్థమవుతాయి. పాజిటివ్ ఉన్న పర్ఫెక్షన్ నెగటివ్స్కి ఉండదు. వీలైనంత మీ హృదయ స్పందనకు పాజిటివ్ని అలవాటు చేయండి. అది మెల్లిగా మీ జీవితాన్ని ఉన్నతి వైపు తీసుకెళుతుంది. అలా ఒక్కొక్కటిగా మారుతూ హార్ట్ ఆఫ్ లివింగ్లోకి మీ జీవితాన్ని తీసుకెళ్ళి దాంట్లో ఉన్న మధురానుభూతిని ఆస్వాదించండి. మీకు ఏదైనా ఒక కోరిక లేదా ఒక హార్ట్స్ కనుక ఉంటే ఏదైనా ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఇది తెలిసినప్పుడు మాత్రమే మీ జీవితం ఆనందంగా కొనసాగుతుంది. దీని కాస్త హార్ట్ ఆఫ్ లివింగ్ మార్చుకోండి. మీరు ఏదైనా ఒక హార్ట్ ఆఫ్ లివింగ్ అంటే మీ ఏదైనా హృదయ స్పందనకు తగినట్టు మీరు జీవించడం, మీకు ఇష్టమైనట్టు జీవించడం. సో నువ్వు ఏదో ఒకటి మనస్పూర్వకంగా పని చేయాలి, మనస్పూర్వకంగా నచ్చింది చేసుకోవాలి. మీ హృదయాన్ని మీ మనసు కంట్రోల్ చేస్తుంది. సో అది నీ దగ్గరలో ఉంటుంది. ఆ యొక్క స్పందనకు మీరు పట్టుకోవడం తెలిసిన మరుక్షణం మీకు తిరుగులేదు. ఎప్పుడైతే నీ మనసు నీ మాట వింటుందో, నీ అదుపులో పెట్టుకుంటావో అప్పుడు నీకు తిరిగే లేదు. ఎందుకంటే అప్పుడు నీ అండర్ గ్రౌండ్లో ఉంటుంది కాబట్టి నువ్వు ఏం మాట వింటే అది చెప్తుంది. సో నేను ఎక్కడ కూడా నెగిటివిటీ కావచ్చు, నెగిటివిటీ సమస్యలు కావచ్చు నిన్ను దాటి ఎక్కడికి పోనివ్వదు. సో ఎప్పుడైతే నువ్వు హార్ట్కి కనెక్ట్ అవుతావో ఎస్ అది సరైనదే అయినప్పుడు మీ హృదయం స్పందిస్తుంది. ఆ యొక్క స్పందనకు మీరు పట్టుకోవడం తెలిసిన మరుక్షణం మీకు తిరుగులేదు. మీ ప్రతి ఆలోచనకు స్పందనతో మార్పును మీరు గమనించినట్లయితే వాస్తవాన్ని మీరు పట్టుకోగలుగుతారు. అర్థమైందా ఫ్రెండ్స్? మీ మనసుని మీరు కంట్రోల్లో పెట్టుకోండి. సో ఆర్ట్స్ ఆఫ్ లివింగ్ మీరు ఏదైనా ఒక ఆర్ట్ నేర్చుకోండి. అది ఏదైనా సరే మీరు ఆర్ట్ నేర్చుకొని మీ జీవితాన్ని స్పష్టంగా పెట్టుకోండి. పాజిటివ్ని మార్చుకోండి, నెగిటివిటీని డిలీట్ చేసేయండి. అర్థమైందా ఫ్రెండ్స్? ఈ స్టోరీ విన్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్.